రేపు భోగి రోజు మర్చిపోకుండా భోగి మంటల్లో ఇది ఒకటి వేయండి. ఇలా వేస్తే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. దరిద్రం అంతా కూడా పోతుంది. అద్భుతమైన ఫలితాలనైతే మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చండి. ఎందుకంటే రేపు భోగి పండగ కాబట్టి మనము అంటే బుధవారంతో కలిసి వస్తుంది కదా! అయితే భోగి మంట ఏంటంటే గనక ప్రతి ఒక్కరు కూడా వేస్తూ ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆ భోగి మంటనేంటంటే కాపుతూ ఉంటారు కదా! అయితే ఎంత పెద్దగా భోగి మంట వేస్తే అంత మంచి జరుగుతుందని భావించుకొని మన ఇండ్లల్లో ఉండే అంటే పాత వస్తువులు ఏవైనా సరే పాత వస్తువులు తెచ్చేసి భోగి మంటల్లో వేస్తారు కదా! కొంతమంది ఏంటంటే ఒక నెల రోజుల నుంచి అండి పిడికలు తయారు చేసి ఆ పిడికలను ఏంటంటే భోగి మంటల్లో వేసి మీరు అంటే భోగి మంటలు వేయడం జరుగుతుంది. అయితే ఈ భోగి రోజున మర్చిపోకుండా మానవ జీవితం సరిగ్గా ఉండాలన్నా, మానవుడికి ఎలాంటి బాధలు, సమస్యలు, కష్టాలు లేకుండా ఉండాలన్నా, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిసి రావాలన్నా సరేనండి చాలామంది కూడా ఇది చేస్తూ ఉంటారు. మరి మీరు కూడా ఏంటంటే గనక భోగి మంటల్లో ఇది వేయండి ప్రత్యేకించి. ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి బాధలు అనేవి రాకుండా ఉండటానికైతే అవకాశం ఉంటుందండి. అందుకే మీరేం చేయండి అంటే గనక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, కల్లుప్పు అంటాం కదా, ఆ కల్లుప్పు అలానే కాకుండా మీరు ఆవాలు ఉంటాయి కదా మన ఇళ్ళల్లో, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, ఒక గోమతి చక్రాన్ని పెట్టి దాన్ని మూట కట్టి తల చుట్టూతో 11 సార్లు తిప్పి ఆ తర్వాత మీరు ఏంటంటే భోగి మంటల్లో వేసి మాకు మంచి జరగాలి, సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పుకొని ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక భోగి మంటల్లో వేసేయండి. అలా వేయటం వల్ల మీ యొక్క దరిద్రం అంతా కూడా పోయి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తారు. ఇది చాలా మంది కూడా చేస్తారు కాబట్టి మరి మీరు కూడా తప్పనిసరిగా చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుందండి. మీకు ఇబ్బందులు అనేవి ఉండవు. మన జీవితంలో మనకు ఎన్నో దరిద్రాలు ఏర్పడుతూ ఉంటాయి కదా, అలాంటి దరిద్రాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఇది చాలా చాలా శక్తివంతంగా పనిచేసే పరిహారం కాబట్టి తప్పక ప్రయత్నించండి.